శక్తిని యోగ సాధన ద్వారా మేల్కొలిగా మారి మనమందరం కూడా సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆయురారోగ్యాలని పొందాలని ఈ నాట్య యోగాన్ని రూపొందించి ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ ద్వారా నేను నా శిష్యులతో మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి నేను చెప్పిన కథని దీనికి కనెక్ట్ చేసుకొని ఈ థీమ్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं, एक प्रस्ताव का समर्थन, एक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। लेफ्ट నుంచి శ్వాసం బయటికి వెళ్ళండి. Inhale through the left, exhale through the right. Inhale through the right,
and exhale through the left. हाथों से ज्ञान मुद्रा धारण कीजिए, दोनों माताओं पर पेटेंगे, जीभ को बाहर निकाले, दोनों तरफ मोड़िए, नलिकाकार बनाइए, नालों को బయటికి తీసి రెండు వైపు మడిచి और धीरे से लीजिए और नाक से बाहर छोड़िए। ఈ యోగాంధ్ర దినోత్సవాన్ని జూన్ 21 రోజున చాలా ఘనంగా జరుపుతున్నారు. ఇది మనం ఒక్కరోజు చేసి వదిలిపెట్టేటటువంటి కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు దాకా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నా కానీ కూడా ఈ రోజు మొదలుకొని ఇంకా వాళ్ళు ఎలాంటి విరామం లేకుండా జీవితాంతం యోగా చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ రోజుననేది మనం ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ మాది బృందావన్ గార్డెన్స్లో ఉంటుంది. ఇక్కడ మేము పిల్లలకి డాన్స్ నేర్పిస్తాము, యోగా నేర్పిస్తాము. డాన్స్ని యోగాని రెండింటిని మిళితం చేసి నాట్య యోగా లాగా కూడా నేర్పిస్తూ ఉంటాము. అదే కాన్సెప్ట్లో ఈరోజు మేము ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ తీసుకొని ట్రెడిషనల్ డాన్స్ ట్రెడిషనల్ యోగా రెండు మిక్స్ చేసుకొని నాట్య యోగామృతంగా మలుచుకొని ఈ భూమిని ఇప్పుడు మనం రకరకాల వైరస్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బాధపడడం చూస్తున్నాము. దీన్ని ఎదుర్కోవాలి అని అంటే నిద్రాణమైనటువంటి యోగ శక్తిని యోగ సాధన ద్వారా లేపి మనమందరం సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆయురారోగ్యాన్ని పొందాలి అన్న కాన్సెప్ట్ని మా డాన్స్ ద్వారా ఈరోజు మేము పర్ఫామ్ చేయడం జరిగింది. దీని గురించి నేను కలెక్టర్ నాగలక్ష్మి మేడంకి, అలాగే జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ గారికి, డిఎం అండ్ హెచ్ఓ మ్యామ్ విజయలక్ష్మి మ్యామ్కి, అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవి మ్యామ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ఈ రోజు నుంచి అందరూ ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళ యోగా టైంని ఇంకొంచెం పెంచాలని, ఎవరైతే చేయడం లేదో ఈ రోజు నుంచి ఒక అన్నప్రాసనలాగా తీసుకొని జీవితాంతం నిరర్థకంగా దాన్ని సాధన చేయాలని, అందరూ యోగులు అవ్వాలని, యోగ సాధకులు అవ్వాలని, పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వాలని మా ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ ద్వారా నా నుంచి మా శిష్యులందరి తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.